ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్లో మళ్ళీ కండిషన్ను చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఎల్స్ ఇఫ్ అనే స్టేట్మెంట్ను యూస్ చేస్తారు. ఈ స్టేట్మెంట్స్ను యూస్ చేసి డివిజన్స్ ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 75 కంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ డివిజన్ అని, 60-75 మధ్యలో ఉంటే సెకండ్ డివిజన్ అని, 60 కంటే తక్కువ ఉంటే థర్డ్ డివిజన్ అని అనుకుందాం. ఈ ప్రోగ్రామ్ రాయడానికి ఒక ఇంటీజర్ వేరియబుల్ను డిక్లేర్ చేస్తున్నాను. m ఈక్వల్ టు 76 అనుకుందాం. ఇక కండిషన్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ m గ్రేటర్ దాన్ 75 క్లోజింగ్ బ్రాకెట్ printf ఫస్ట్ డివిజన్. ఒకవేళ 75 కంటే తక్కువ ఉంటే ఎల్స్ స్పేస్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ m గ్రేటర్ దాన్ 60 డబల్ ఆంపర్సాండ్ m లెస్ దాన్ 75 క్లోజింగ్ బ్రాకెట్. ఇక్కడ డబుల్ ఆంపర్సాండ్కి బదులుగా అండ్ అని రాశాను, తర్వాత చేంజ్ చేస్తాను. printf సెకండ్ డివిజన్. ఒకవేళ వాటికంటే తక్కువ ఉంటే ఎల్స్ printf థర్డ్ డివిజన్. ఇప్పుడు కంపైల్ చేస్తే అండ్ దగ్గర ఎర్రర్ వచ్చింది. ఇలా అండ్ అని రాయకూడదు, డబల్ ఆంపర్సాండ్ ఇవ్వాలి. ఇప్పుడు రన్ చేస్తే రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు m వాల్యూ మారుస్తూ ప్రోగ్రామ్ను రన్ చేయండి.